Hello my dear friends and students, good morning. ఈ రోజు సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్, కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి నేర్చుకుందామండి. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్ అండ్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకండి. ఎస్, సిమిలారిటీ అండ్ కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్ పార్ట్ 2 నేర్చుకుందామండి. బిఫోర్ గోయింగ్ టు లెర్న్ టెక్నికల్ టెక్నాలజీ మనం నేర్చుకోవాలండి. సిపిసిటీ అండ్ కాంగ్రుయెన్సీ. సిపిసిటీ అంటే సిపిసిటీ అంటే కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్. Corresponding parts of congruent triangles అండి. Corresponding parts of congruent triangles. Corresponding parts అంటే ఇటు సైడ్, ఇటు రైట్ సైడ్ ఉందనుకోండి, అటు కూడా రైట్ సైడ్. ఇటు లెఫ్ట్ సైడ్ యాంగిల్ ఉందనుకోండి, అటు కూడా లెఫ్ట్ సైడ్. ఇటు బేస్ సైడ్ ఉందనుకోండి, దానికి కూడా బేస్ సైడ్. ఆ విధంగా కరెస్పాండింగ్ దానికి సంబంధించింది. ఒక 10 minutes మీ యొక్క మనసు, మీ యొక్క కళ్ళు, మీ యొక్క చెవులు నా వైపు ఉంచండి. మీరు జన్మలో మర్చిపోరండి ఈ సిమిలారిటీ అండ్ కాంగ్రుయెన్సీ రూల్స్ గురించి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. లెట్ us go to the subject. ఎస్, ఫస్ట్ వాట్ ఈస్ ట్రయాంగిల్ అంటే మనం నేర్చుకుందామండి. ట్రయాంగిల్ అంటే మీ అందరికీ తెలుసు కదా. ఏ సింపుల్ క్లోజ్డ్ 3 line segments figure. ఏ సింపుల్ క్లోజ్డ్ 3 line segments figure. సింపుల్ ఎందుకు అనుకుంటున్నాం అంటే ఈ యొక్క ఎండింగ్ పాయింట్ ఎక్కడా కూడా క్రాస్ అవ్వకూడదండి. క్రాస్ అవ్వకుండా ఉండాలి. అంటే దీని యొక్క ఎడ్జ్ ఈ లైన్ సెగ్మెంట్ యొక్క లాస్ట్ పాయింట్, ఈ లైన్ సెగ్మెంట్ యొక్క లాస్ట్ పాయింట్ టచ్ అవ్వాలి. అట్లానే 3 కార్నర్స్ కూడా. దాన్ని అందుకనే మనం సింపుల్ అని వాడాము. ఏ సింపుల్ క్లోజ్డ్ 3 line segments figure is the triangle అండి. ఎస్, ఇప్పుడు మనం సిమిలారిటీ గురించి నేర్చుకుంటున్నాం కదండి. ఎస్, వాట్ ఈస్ సిమిలర్? రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అవ్వాలనుకోండి. ఎలా మరి? ఆ రెండు ట్రయాంగిల్స్ యొక్క యాంగిల్స్ ఈక్వల్ గా ఉండాలండి. సైడ్స్ మాత్రం ప్రపోర్షనల్ గా ఉండాలి. ప్రపోర్షన్ అంటే మీకు తెలుసు కదా, సేమ్ రేషియో. ఇది 4 parts ఉంటే అది కూడా 8 parts, 12 parts అది ఉండాలి. ఇదే కింద బేస్ కూడా 3 parts ఉంటే అది కూడా 2 parts, 3 parts ఉండాలి. ఆ విధంగా మనం చూడండి. ఇది ఈ రెండు ట్రయాంగిల్స్ అండి. ఈ రెండు కూడా ట్రయాంగిల్స్. ఈ రెండు ట్రయాంగిల్స్ యొక్క యాంగిల్స్ ఈక్వల్ గా ఉండాలి. ఎస్, ఈక్వల్ గా ఉన్నాయి. సైడ్స్ సేమ్ ప్రపోర్షనల్ గా ఉండాలి. సేమ్ ప్రపోర్షన్ అంటే ఇది 3 ఉంటే ఇది 6, ఇది 3 ఉంటే ఇది 6, ఇది 3 ఉంటే ఇది 6. ఆ విధంగా ఒకే ప్రపోర్షన్ లో ఉండాలండి. ఒకే ప్రపోర్షన్ అంటే ఇప్పుడు 3:6 అంటే 1:2 కదా. ఇది కూడా ఇక్కడ బేస్ 1:6 ఉంది, 1:2 ఉంది. ఈ సైడ్ 1:2 ఉంది, ఇది కూడా 1:2 ఉంది. ఆ విధంగా ఒకే విధంగా సేమ్ ప్రపోర్షన్ లో ఉంటే మాత్రం ఆ రెండు ట్రయాంగిల్స్ మనం ఏమంటాం? సిమిలర్ ట్రయాంగిల్స్ అంటామండి. ఎస్, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ అంటే ఏమిటి? కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ అంటే అన్ని ఈక్వల్ గా ఉండాలండి. ఏమేమిటి? అటు యాంగిల్స్ ఈక్వల్ గా ఉండాలి, ఇటు సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి. ఇటు యాంగిల్స్ అండ్ కరెస్పాండింగ్ సైడ్స్, కరెస్పాండింగ్ యాంగిల్స్, కరెస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి. కరెస్పాండింగ్ అంటే మీరు నేర్చుకున్నారు కదా. కరెస్పాండింగ్ అంటే ఇటు రైట్ సైడ్ అయితే అటు కూడా రైట్ సైడ్, ఇటు లెఫ్ట్ సైడ్ అయితే అటు కూడా లెఫ్ట్ సైడ్, ఇటు బేస్ అయితే ఇటు బేస్ సైడ్, ఇటు రైట్ సైడ్ యాంగిల్ అయితే రైట్ సైడ్ యాంగిల్, లెఫ్ట్ సైడ్ యాంగిల్ అయితే లెఫ్ట్ సైడ్ యాంగిల్, పై యాంగిల్ అయితే పై యాంగిల్. ఎస్, ఈ విధంగా ఈక్వల్ గా ఉంటుంది. కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఆ విధంగా. ఎస్, కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉండాలి, కరెస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉండాలి. ఇప్పుడు మనం సిమిలర్ ట్రయాంగిల్స్ గురించి నేర్చుకున్నాం. అదే విధంగా కాంగ్రుయెన్సీ ట్రయాంగిల్స్ గురించి నేర్చుకున్నాము. ఈ కాంగ్రుయెన్సీ అంటే ఏమిటి? సిమిలర్ అంటే ఏమిటి? సిమిలర్ అంటే యాంగిల్స్ ఈక్వల్ గా ఉండాలి, సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉండాలి. కాంగ్రుయెన్సీ అంటే ఏమిటి? యాంగిల్స్ ఈక్వల్ గా ఉండాలి, సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉండాలి. వాటిని అండ్ సిపిసిటీ కూడా నేర్చుకున్నాం. సిపిసిటీ అంటే కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్. ఎస్, కాంగ్రుయెన్సీ అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఎస్, ఇప్పుడు కాంగ్రుయెంట్ రూల్స్, సిమిలారిటీ రూల్స్, సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క కాంగ్రుయెన్సీ రూల్స్ గురించి మనం నేర్చుకుందామా? ఎస్, ఒకటి ఎస్ అంటే ఎస్ అంటే సైడ్, మళ్ళీ ఇంకొక ఎస్ అంటే ఇంకో సైడ్, మళ్ళీ ఇంకొక ఎస్ అంటే ఇంకో సైడ్ అండి. సైడ్ అంటే ఒక ట్రయాంగిల్ యొక్క 3 sides అండ్ అనదర్ ట్రయాంగిల్ యొక్క కరెస్పాండింగ్ 3 sides ఈక్వల్ గా ఉండాలండి. చూడండి. అంటే సెకండ్ ఎగ్జాంపుల్ 2 triangles అండి. ఈ సైడ్ ఈక్వల్ గా ఉండాలి, ఈ సైడ్ ఈక్వల్ గా ఉండాలి, ఈ సైడ్ ఈక్వల్ గా ఉండాలి. అట్లా ఉంటేనే ఈ రెండు కూడా కాంగ్రుయెంట్ ట్రయాంగిల్. ఈ సైడ్ ఈక్వల్ గా ఉండాలి, ఈ సైడ్ ఈక్వల్ గా ఉండాలి, ఈ సైడ్ ఈక్వల్ గా ఉండాలి. ఎట్లా? కరెస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి కదా. కరెస్పాండింగ్ సైడ్స్ అని నేను చెప్పాను కదా. ఇటు పక్క ఇటు లెఫ్ట్ సైడ్, ఇటు రైట్ సైడ్, బేస్ దానికి అట్లా ఆ విధంగా ఉంటే అది కరెస్పాండింగ్ సైడ్స్ అంటామండి. ఆ 3 కరెస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే ఈ రెండు ట్రయాంగిల్స్ ని కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ అంటామండి.
కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ కి ఈ విధంగా 2 లైన్స్ రాసి పైన ఈ విధంగా సింబల్ ఇస్తాం. అది కాంగ్రుయెన్స్ సింబల్ అండి. ఉంటే సిమిలారిటీ అంటే ఈ రెండు సిమిలర్ గా ఉన్నాయి అనుకోండి, ఇది కాంగ్రుయెంట్ ఉందంటే ఈ విధంగా మనం చూస్తామండి. ఎస్, ఇప్పుడు చూస్తారు కదా, ఎస్ ఎస్ ఎస్. ఒక one angle of the three sides, one triangle of the three sides and another angle of the corresponding three sides. If they two are equal, then these two are in congruency. These two triangles follows congruency rules. These two are equal in all ways. In all ways. Yes. Next, ఇంకోటి చేద్దామండి. ఎస్ ఏ ఎస్ అండి. ఎస్ ఏ ఎస్. ఎస్ అంటే మీకు తెలుసు కదా, సైడ్. ఏ అంటే యాంగిల్, ఇంకో సైడ్ అండి. ఎస్ ఎస్ ఏ ఎస్ అంటే వన్ ట్రయాంగిల్ యొక్క సైడ్ యాంగిల్, సైడ్ అనదర్ సైడ్ అనదర్ ట్రయాంగిల్ యొక్క కరెస్పాండింగ్ యాంగిల్, సో కరెస్పాండింగ్ సైడ్ యాంగిల్, సైడ్ ఈక్వల్ గా ఉంటే ఆ టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అండి. అంటే చూద్దాం, మధ్యలో ఉంది కదా, మధ్యలో ఉంటే మనం ఇంక్లూడెడ్ యాంగిల్ అంటామండి. అదేంటో కూడా మనం చూద్దాం. ఇది ఒక ట్రయాంగిల్ అండి. ఎస్, ఇది ఒక ట్రయాంగిల్ అండి. ఎస్, ఒక సైడ్ ఇంకో సైడ్, ఒక సైడ్ ఇంకో సైడ్, ఒక సైడ్ రెండిట్లో కూడా కరెస్పాండింగ్ రెండు కూడా ఏమైంది, కరెస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అయింది కదా. ఒక యాంగిల్ ఇంకో సైడ్, ఇంకో సైడ్ ఇంకో సైడ్, ఈ యాంగిల్ ఈ యాంగిల్. అంటే ఇక్కడ ఏం రాశారంటే వన్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క టూ సైడ్స్ అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్, అనదర్ ట్రయాంగిల్ యొక్క కరెస్పాండింగ్ టూ సైడ్స్ అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్. ఇంక్లూడెడ్ యాంగిల్ అంటే ఆ రెండు సైడ్స్ మధ్య ఉంది అని అర్థం. ఆ రెండు సైడ్స్ మధ్య ఉంటే అది ఇంక్లూడెడ్ యాంగిల్ అంటాం. ఎస్, ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఈ యొక్క రెండు సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్, ఈ రెండు సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఈక్వల్ అయింది కాబట్టి ఈ టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ అండి. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? ఇంక్లూడెడ్ యాంగిల్, ఇది ఒక మాట గుర్తుంచుకోండి. ఇంక్లూడెడ్ యాంగిల్ అంటే వాటన్నిటి మధ్య యాంగిల్ అని మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇంక్లూడెడ్ సైడ్ అన్నాం అనుకోండి, ఆ రెండు యాంగిల్ మధ్య సైడ్ అని మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఎస్, ఇది ఎస్ ఎస్. ఎస్ అంటే సైడ్ యాంగిల్ సైడ్, సైడ్ యాంగిల్ సైడ్. If these two angles are like this, then these two angles are called congruent triangles. Yes, అంటే following congruency rule. Yes. Next, another one అండి. Another one ASA. ASA. ASA అంటే తెలుసు కదండి, యాంగిల్ సైడ్ యాంగిల్, యాంగిల్ యాంగిల్ సైడ్ యాంగిల్. అంటే ఇక్కడ కూడా అంతే ఉంది కదండి. ఒక ట్రయాంగిల్ యొక్క టూ యాంగిల్స్ ఇంక్లూడెడ్ సైడ్ ఈక్వల్ గా ఉండాలి. అండ్ అనదర్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క కరెస్పాండింగ్ టూ సైడ్స్ టూ యాంగిల్స్ కరెస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే ఆ రెండు కూడా కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటాం. అంటే వన్ ట్రయాంగిల్ ఆఫ్ టూ యాంగిల్స్ and included side, and another triangle of corresponding two angles and included side. If they are equal, then these two are called as a congruent triangles. Yes, let us see the triangles మనం చూద్దాం. Two triangles మనం చూద్దాం. Yes, these are the two triangles అండి. ఈ టూ ట్రయాంగిల్స్ లో ఒక యాంగిల్ ఉండాలండి. ఏ అంటే యాంగిల్, ఇంకొక యాంగిల్ ఇంక్లూడెడ్ సైడ్, ఒక యాంగిల్ ఇంకొక యాంగిల్ ఇంక్లూడెడ్ సైడ్. ఎస్, వన్ యాంగిల్ అనదర్ యాంగిల్ ఇంక్లూడెడ్ సైడ్ అండ్ అనదర్ ట్రయాంగిల్ లో కరెస్పాండింగ్ ఒక యాంగిల్ అనదర్ యాంగిల్ ఇంక్లూడెడ్ సైడ్ ఈక్వల్ గా ఉంటే దీస్ టూ ఆర్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అండి. దీస్ టూ ఫాలోస్ కాంగ్రుయెన్సీ రూల్. Are you able to understand? ఇక్కడ మధ్యలో ఇంక్లూడెడ్ సైడ్ అని అన్నాం కదా, ఇందాక ఇంక్లూడెడ్ యాంగిల్ నేర్చుకున్నాం కదా. ఇంక్లూడెడ్ సైడ్ ఆ రెండు మధ్య ఉంటేనే ఇంక్లూడెడ్ యాంగిల్, లేకపోతే రెండు సైడ్ మధ్య ఉంటే రెండు ఇంక్లూడెడ్ యాంగిల్, రెండు యాంగిల్స్ మధ్య ఉంటే ఇంక్లూడెడ్ సైడ్ అండి. ఎస్. నెక్స్ట్ అనదర్ ట్రయాంగిల్. ఇక్కడికి ఇంకో రూల్ ఉందండి. ఏఎస్ఏ కాకుండా దీన్ని ఏఎస్ అని కూడా మనం తీసుకుంటామండి. ఏఎస్ అంటే యాంగిల్ సైడ్, ఇదేనండి దానికి మరొక పేరు. అంటే యాంగిల్ ఈక్వల్ అవ్వాలి. సైడ్ ఉంది కదండి, ఇక్కడ సైడ్ ఉంది కదా, ఇందాకేమో ఇట్లా అనుకున్నాం. ఇంకో ఫిగర్ రాద్దాం, ఇంకో ఫిగర్ ఇక్కడ రాసేద్దాం. ఎస్ ఎస్, ఈ టూ ట్రయాంగిల్స్ ఉన్నాయనుకోండి. ఈ టూ ట్రయాంగిల్స్ యాంగిల్ ఈక్వల్ సైడ్ కాదండి, ఎనీ సైడ్
ఇంక్లూడెడ్ సైడ్ కాదు, ఎనీ సైడ్. ఈ సైడ్ ఇక్కడ ఈ సైడ్ అని ఉండొచ్చు, లేకపోతే ఈ సైడ్ అని ఉండొచ్చు. ఎనీ సైడ్ ఆఫ్ ది టూ ట్రయాంగిల్స్ ఉంటే దాన్ని మనం ఏమంటాం? కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. ఇలా అన్నా ఉండొచ్చు, ఇట్లా యాంగిల్ ఇంక్లూడెడ్ సైడ్ ఉండొచ్చు, లేకపోతే యాంగిల్ ఎనీ సైడ్ ఆఫ్ ది టూ ట్రయాంగిల్స్ ఉండొచ్చు. మరి ఇంకోటి ఏంటంటే అనదర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే RHS అండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే RHS. రైట్ అంటే తెలుసు కదండి, 90 degrees రైట్ యాంగిల్ అంటే. H అంటే హైపోటెనస్. S అంటే సైడ్. అంటే రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయనుకోండి, ఈ విధంగా రెండు ట్రయాంగిల్స్ ఉంటే ఒక ట్రయాంగిల్ యొక్క అంటే రెండు రైట్ యాంగిల్స్ ట్రయాంగిల్స్ అయి ఉండాలి. హైపోటెనస్ అంటే ఇది. హైపోటెనస్ అంటే ట్రయాంగిల్ తెలుసు కదా, అది పెద్ద భుజమే, అది పెద్ద సైడే. ఒక ట్రయాంగిల్ లో మూడు సైడ్స్ లో అది పెద్ద సైడే, దాన్ని మనం హైపోటెనస్ అంటామండి. హైపోటెనస్ ఈక్వల్ గా ఉండాలి. అండ్ సైడ్ ఈ సైడ్ అని ఈక్వల్ గా ఉండొచ్చు, లేకపోతే ఈ సైడ్ అని ఈక్వల్ గా ఉండొచ్చు. ఏది సైడ్ ఆఫ్ ది టూ ట్రయాంగిల్స్. ఈ విధంగా ఉన్న ఈ టూ ట్రయాంగిల్స్ మనం ఏమంటామంటే ఈ రైట్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటామండి. ఇప్పుడు మనం కాంగ్రుయెన్స్ నేర్చుకున్నాం కదండి. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే నేర్చుకున్నాం, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటే నేర్చుకున్నాం, సిపిసిటీ అంటే నేర్చుకున్నాం. అదే విధంగా SS వాటి యొక్క రూల్స్ నేర్చుకున్నాం. సైడ్ ఒక ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్, అదర్ ట్రయాంగిల్ యొక్క కరెస్పాండింగ్ 3 సైడ్స్ ఈక్వల్ అయితే కాంగ్రుయెంట్ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ యొక్క 2 sides and included angle, another sides of another triangle యొక్క corresponding 2 sides included angle. అదే విధంగా ఒక 2 ట్రయాంగిల్స్ యొక్క యాంగిల్ ఇంక్లూడెడ్ సైడ్, అదే విధంగా another ట్రయాంగిల్ యొక్క corresponding యాంగిల్ ఇంక్లూడెడ్ సైడ్స్. అట్లనే కాకుండా యాంగిల్ ఎనీ సైడ్ కూడా ఉండొచ్చు రెండు ట్రయాంగిల్స్ లో. అదే విధంగా రైట్ యాంగిల్ హైపోటెనస్ ఉండాలి, సైడ్ ఎనీ సైడ్ అండి. అది ఇదే సైడ్ ఉండక్కల్లా, ఇందులో ఒక సైడ్ ఉంటే అందులో అదే సైడ్, అందులో బేస్ ఉంటే అందులో కూడా బేస్. ఆ విధంగా ఉంటే కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయండి. మీకు అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి. థ్యాంక్ యూ.